20-25 minutes ఉంది మా బస్కి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. యూ గైస్, నా ఛానల్కి కనుక ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే నా పేరు సౌమ్య. నేను ట్రావెల్, ఫ్యాషన్, డైలీ వ్లాగ్స్ చేస్తాను. నా ఛానల్లో ఆల్రెడీ కొన్ని వ్లాగ్స్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో ఫైనల్లీ ద డే హ్యాస్ అరైవ్డ్. ఎప్పటి నుంచో చెప్తున్నా కదా, లైక్ నేను ట్రిప్ ప్లాన్ చేశాను, ట్రావెల్ వ్లాగ్స్ వస్తాయి అది ఇది అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు లైక్ మనం ట్రిప్ వెళ్తున్నాము, ఈ వీడియో పెట్టిన రోజు. సో ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ట్రిప్ అదంతా ఎక్కడికి ఏంటి అనేది నేను మీకు డీటెయిల్గా చెప్తూ ఉంటాను. సో ఫస్ట్ అయితే నేను అనుకున్నది అయితే సోలో ట్రిప్ ప్లాన్ చేసుకున్నా. ఒక హైదరాబాద్ ట్రెక్కింగ్ కంపెనీ ద్వారా ప్లాన్ చేసుకున్నాను. అది గోకర్ణ, దాండేలి, మురుదేశ్వర్, విభూది ఫాల్స్ అనమాట. అది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వెళ్తున్న ట్రిప్ అయితే గోకర్ణ. ఎస్, ఓన్లీ గోకర్ణనే వెళ్తున్నా. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఆఫ్ సీజన్ గైజ్. అస్సలు ఈ టైంలో ఎవరు గోకర్ణకి వెళ్ళరు, నాకు తెలుసు అది. బట్ ఐ వాంట్ టు, ఇప్పుడు నేను ట్రిప్ ఒకటి అనుకున్నా ఆల్రెడీ. సో ఇప్పుడు అందులో నుంచే ఒక ప్లేస్కి వెళ్ళాలి అని నా మైండ్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కొంతమందితో చెప్తే సెడ్ ఓకే మేము కూడా జాయిన్ అవుతాం 2 days అంటే అని చెప్పేసి ఇంకా వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. సో యాక్చువల్లీ లైక్ ముందు కూడా నేను నా ఫ్రెండ్స్ కొంతమందిని అడిగిన, బట్ వాళ్ళకి అవ్వలేదు. సో అందుకనే నేను కొంచెం ధైర్యం చేసి సోలో ట్రిప్ ప్లాన్ చేసా. బట్ దేవుడికి ఇంకొక ప్లాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ ట్రిప్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ నైట్ మాకు ట్రైన్ చాలా ట్రై చేసాం గైజ్, బట్ ట్రైన్ దొరకలేదు. బికాజ్ లైక్ మేము అప్పటికప్పుడు లైక్ ఇంకొక 1 week ముందు మేము 1 week కూడా లేదనుకుంటా, ఒక 5-6 days ముందు బుక్ చేసుకుందాం అనుకున్నాము, లైక్ వెళ్దాము అనుకున్నాము. సో ఇంకా బస్ బుక్ చేసుకున్నాం అనమాట. సో మీకు బెంగళూరు నుంచి గోకర్ణకి చాలా బస్సెస్ ఉంటాయి. సో మాకు అట్లనే నైట్ 8-10కి బస్సు. సో ఇంకా నేను మార్నింగ్ జిమ్ అది కంప్లీట్ చేసి ఆ రోజు ఆఫీస్కి వెళ్ళాలి, బికాజ్ ఆ రోజు ఫ్రైడే కాబట్టి. సో మార్నింగే వర్కౌట్ కంప్లీట్ చేసేసుకుంటే కొంచెం సెట్ ఉంటాం, మిగతా నెక్స్ట్ 2 daysకి మంచిగా తింటాం కదా. అండ్ తినడంది పక్కన పెడితే వర్కౌట్ ఈజ్ ఏదో ఒకటి బాడీకి ఎక్సర్సైజ్ అనేది ఉండాలి కదా అని చెప్పేసి నేను మ్యాక్సిమం వర్కౌట్ స్కిప్ చేయట్లేదు. గైస్ చాలా లేట్ అయిపోయింది ఆఫీస్ నుంచి వచ్చేసరికి, అండ్ వర్షం కూడా స్టార్ట్ అయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఇంకొక 20-25 minutes ఉంది మా బస్కి. మా బస్ అయితే 8-10కి అనమాట. బట్ టైం ఇప్పుడు 7:45 కాదులేండి, 7:35, 7:40 అట్లా అవుతుంది. మాకు ఎక్కువ డిస్టెన్స్ కాదు, జస్ట్ 5 to 10 minutes వాక్ అంతే. అండ్ ఇంకా లైవ్ ట్రాకింగ్ చూస్తే ఇంకా దూరంగానే ఉంది, 8:20కి అట్లా వస్తుంది బస్సు. సో మేము ఏం చేద్దాము అనుకుంటున్నామంటే, ఇక్కడ నుంచి కొంచెం దూరంలో మాకు ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ లైట్గా తినేసేసి స్టార్ట్ అవుదామా లేకపోతే ప్యాక్ చేసుకుందామా అనుకుంటున్నాం. ప్యాక్ చేసుకుంటేనేమో దాన్ని ఏమంటారు, బస్సులో స్మెల్ వస్తుంది, మంచిగా ఉండదు కదా అని ఆలోచిస్తాం. సో అదే మా వాళ్ళందరూ కింద వెయిట్ చేస్తున్నారు. నేనే ఇంకా గైస్ మావి ఇట్లా
మనుషులు ఉంటే నా ప్లేస్లో అప్పుడే లైట్ వస్తుంది అనమాట, సెన్సార్ లైట్స్. సో నేను ఇటు వెనకట్లు ఉన్నా కాబట్టేసి ఇది లైట్ ఆగిపోయింది. సో యా, నేనైతే మంచిగా జాగర్ అండ్ స్వెట్ షర్ట్ వేసుకున్నా, చాలా కంఫర్టబుల్ వేసుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా తీసేసిన, బికాజ్ రేపటి నుంచి మనం చేంజ్ చేస్తాం కదా, సో ఎందుకు అని చెప్పి తీసేసాను. అండ్ యా, జల్దీ మనం స్టార్ట్ అయిపోదాం, పాపం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సో ఎస్, మీరు గెస్ట్ చేస్తూ ఉండండి, లేకపోతే అయినా thumbnail మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నాను. సో ఇప్పుడైతే మనం బస్ ఎక్కేసేసి దాని తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం. చలో బాయ్. చూసారు కదా, 2 రోజులకి ఒక ట్రాలీ వేసుకొని వెళ్ళాను అనమాట. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను లిటరల్లీ చాలా బట్టలు అసలు వేసుకోలే. అంటే లైక్ నా మైండ్లో ఉండింది ఒకటి, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ అయింది ఒకటి. లైక్ ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఆల్రెడీ ట్రిప్ నుంచి కంప్లీట్ వచ్చేసిన తర్వాతనే వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నా. లైక్ వ్లాగ్స్ అప్పుడే ఎడిట్ చేస్తున్నాను, నేను ట్రిప్ నుంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఎడిట్ చేస్తున్నా కాబట్టి చెప్తున్నాను. అండ్ మాకు 8-10కి అంటే బస్సు ఆల్మోస్ట్ ఇంకా మేము ట్రాకింగ్ అదంతా చూస్తే దగ్గరికి వచ్చేస్తుంది. బట్ ఇంకా డిన్నర్ అదంతా చేయలేదు. సో దేవుడికి ఫస్ట్ అయితే దండం పెట్టుకొని అంత మంచిగా సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చేయాలని దండం పెట్టుకొని మేము స్టార్ట్ అయ్యాం. మా దగ్గర నుంచి బస్ స్టాప్ లిటరల్లీ 5 minutes ఉంటుంది గైస్, అంతే. మధ్యలో ఒక రెస్టారెంట్ ఉంటుంది, అక్కడ తినేసేసి వెళ్దాం అనేది ప్లాన్ ఉండింది. బట్ అది కుదరలేదు. అండ్ కొన్ని మెడిసిన్స్ అండ్ మాస్క్ అవన్నీ కూడా తీసుకెళ్ళాం, ఎందుకంటే చలికాలం కదా, మళ్ళీ ఏమైనా సడన్గా ఫీవర్ అదంతా ఏమైనా వచ్చేస్తుందేమో అని చెప్పి ముందే డోలో అవన్నీ తీసుకొని వెళ్ళాం అనమాట. మేమైతే ఎందుకు వచ్చింది మళ్ళీ ఆ 2 రోజులు ఇబ్బంది పడడం అని చెప్పేసి. దాని తర్వాత బిర్యానీ జోన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డ్రైవర్ నుంచి కాల్ వచ్చింది, లైక్ ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాము అని చెప్పేసి. సో ఇంకా ఫటాఫట్ మేము సరే ఇట్లా కాదు అని చెప్పేసి ప్యాక్ చేసేసేయండి అని చెప్పేసి మేము ప్యాక్ చేయించేసుకున్నాము, సో దట్ బస్లో తినొచ్చు అని. బట్ బస్లో చాలా ఇబ్బంది అయింది గైస్ తినడం. మా డ్రైవర్ అమ్మో ఎంత ఫాస్ట్గా తీసుకెళ్లారో. అండ్ పాపం వేరే వాళ్ళకి కూడా స్మెల్ వస్తుందని మేము భయపడ్డాం, కానీ బస్లో అంత రష్ ఏం లేకుండే కాబట్టి సీట్స్ చాలా వరకు కొన్ని ఖాళీగా ఉన్నాయి కాబట్టి మేము అక్కడ కూర్చొని తినేసాం అనమాట. అండ్ నేనైతే ఇక్కడ కర్డ్ రైస్ తింటున్నా, ఎంత బాగుంటుంది తెలుసా కర్డ్ రైస్ అసలు ఇక్కడ. అండ్ ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్కి వాళ్ళొక్క గ్రేవీ లాగా ఇస్తారు కదా, అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా తినేసేసి కాసేపు ముచ్చట్లు అట్లా చెప్పుకొని పడుకుని పోయాం, బికాస్ నెక్స్ట్ డే నుంచి కొంచెం యాక్టివ్గా ఉండాలి అని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ డే లేచిన తర్వాత మాకు ఒక ట్విస్ట్ అనమాట. ఏంటంటే యాక్చువల్లీ మేము 6:30 కల్లా ఉండాలి గోకర్ణలో, బట్ లేము. ఎంత టైం అవుతుంది, ఆల్మోస్ట్ 6:40 అట్లా అవుతున్నట్టుంది నేను లేచేసరికి. 6:40 కాదు, సారీ 5:40కి లేచాము. లేచినప్పుడు ఇంకా ఘాట్ రోడ్లో అట్లా ఎట్లనో తీసుకెళ్తున్నాడు, మాకేం అర్థం కాలేదు. అండ్ సిగ్నల్స్ లేవు అసలు, ఏం అర్థం కావట్లేదు, ఏంటి ఏం జరుగుతుంది అనుకుంటే ఇంకా వెయిట్ చేసాం. అట్లా 6:45కి అట్లా ఒకరు వెళ్ళి డ్రైవర్ దగ్గర అడిగితే అప్పుడు వాళ్ళు చెప్పిన న్యూస్ ఏంటంటే గోకర్ణ రోడ్ క్లోజ్డ్ ఉంది బికాస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్. సో మేము ఏం చేస్తున్నామంటే గోవాకి వెళ్ళే ఘాట్ రూట్ ఉంటుంది కదా, దాని మీదుగా తీసుకెళ్తున్నాము అని చెప్పి. నాకైతే అక్కడ పైన అప్పర్ బెర్త్ గైస్ నాది. సో ఇంకా కడుపులో తిప్పేసింది, మామూలుగా తిప్పలేదు అసలు. అండ్ మా డ్రైవర్ కూడా చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నాడు. ఎంత స్పీడ్గా తీసుకెళ్తున్నాడు అంటే నాకైతే లిటరల్లీ భయం వేసింది, వామో దేనికి గుద్దేస్తారేమో అని చెప్పేసి. బట్ చాలా అంటే చాలా స్పీడ్గా తీసుకెళ్తున్నారు. అండ్ మాకు ఇంకొకటి ఏంటి, అక్కడ మనకి జాగ్ ఫాల్స్ కూడా ఈ రూటే అంట, లైక్ అటువైపే కనిపిస్తుంది. నేను అది కూడా ఇక్కడ నాకు ఇట్లా స్టమక్లో ఇట్లా అవుతుంది, అయినా సరే నేను వెయిట్ చేస్తున్నా ఎక్కడ జాగ్ ఫాల్స్ వస్తుందని. ఇంకా ఇట్లా అవ్వదు, లోపల కూర్చుంటే వర్కౌట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి నేను ఇందాక చూసాను కదా క్లిప్పింగ్, నేను అప్పటికి ఇంకా డ్రైవర్ పక్కన అక్కడ మనకు ఒక చిన్న స్పేస్లా ఉంటుంది కదా, అక్కడికి వచ్చి కూర్చున్నా. సో దట్ నాకు ఏదైనా వామిట్ అయితే నేను బయటకి హెడ్ పెట్టచ్చు అని చెప్పేసి. సో నాకు అయ్యింది కూడా, నా వల్ల కాలేదు అస్సలు, చాలా అంటే చాలా ఘాటు ఉండింది. అండ్ మార్నింగే కదా, సో దానివల్ల కూడా నాకు ఎప్పుడు అవ్వదు గైస్, బట్ ఈసారి ఎందుకు అయిందో ఏంటో కానీ. బట్ చాలా ఇబ్బంది పడినా మార్నింగ్ అయితే, ఒక 1.5-2 hours అయితే చాలా ఇబ్బంది అనిపించింది. బట్ టు బీ హానెస్ట్ నేనైతే ఆ ముందే కూర్చున్నా, మీరు చూస్తున్నారు కదా మొత్తం వ్యూ అంతా ఎంత నచ్చిందో. మధ్యలో వర్షం పడుతూ దాని తర్వాత మళ్ళీ తగ్గిపోయి ఆ మొత్తం గ్రీనరీ అండ్ మధ్యలో చిన్న చిన్న హౌసెస్, నాకైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను నేను మార్నింగ్. ఆ వామిటింగ్ సెన్సేషన్ వల్ల ఒక మంచి జరిగింది అంటే ఇది అనమాట. బట్ మా డ్రైవర్ని చూస్తే మాత్రం నాకు ఘోరంగా భయం వేసింది, ఘోరంగా భయం వేసింది. చాలా స్పీడ్గా తీసుకెళ్లారు. అంటే వాళ్ళకి ఏంటంటే నార్మల్గా 6:30 కల్లా గోకర్ణలో డ్రాప్ చేసేసేయాలి కదా, అప్పటికే వాళ్ళకి లేట్ అయిపోయింది. మేము వెళ్ళేసరికి 8:30 అట్లా అయినట్టుంది. సో
దాని తర్వాత మేము వెదర్ చూస్తుండే అనమాట గోకర్ణలో ఎట్లా ఉంది ఏంటి అని. అంత రెయిన్ఫాల్ అట్లా ఏం చూపించలేదు. సో ఓకే ఫైన్, అయితే రెయిన్ఫాల్ ఏం లేదు కదా, ఓకే ట్రిప్ అంతా మంచిగానే జరుగుతుంది అనుకున్నాము. బట్ 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 అది మీరు నెక్స్ట్ వ్లాగ్స్లో చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. బట్ మాన్సూన్స్లో ఎంత బాగుంటాయి తెలుసా అసలు, ఇట్లా ట్రీస్ని వాటిని అన్నిటినీ చూస్తుంటుంటే ఇట్లా లోపల నుంచి ఇట్లా హ్యాపీ ఫీల్ వస్తుంది. యాక్చువల్లీ మాన్సూన్స్లో ట్రిప్స్ అంటే చాలా రిస్క్ ఫ్యాక్టర్తో కూడుకునింది. బట్ వెళ్ళి అంత మంచిగా జరిగితే మాత్రం అది చాలా చాలా మెమరబుల్గా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేను వర్కలో అది చాలా ఎంజాయ్ చేసిన. అట్లనే గోకర్ణ కూడా నాకు నచ్చింది. నాకు టు బీ హానెస్ట్ నేను మళ్ళీ వెళ్తా గైస్ గోకర్ణకి. అండ్ ఇంకా మీరు చూసారు కదా మేము ఆల్మోస్ట్ గోకర్ణ దగ్గరికి వచ్చేసాము. సో గోకర్ణ చెక్ పోస్ట్ దగ్గర మా డ్రాప్ అనమాట. యాక్చువల్లీ 2 పాయింట్స్ ఉంటాయి, గోకర్ణ క్రాస్ దగ్గర కూడా దింపేస్తారు, గోకర్ణ చెక్ పోస్ట్ దగ్గర కూడా. మీరు ఎప్పుడైనా ఏదైనా చూసుకోవాలి అనుకుంటే గోకర్ణ చెక్ పోస్టే చూడండి, సో దట్ మీకు అక్కడి నుంచి ఎక్కువ అవైలబిలిటీ ఉంటుంది. ఎందుకంటే గోకర్ణ క్రాస్ అంటే లైక్ మీ హైవే ఉంటుంది కదా, సో ఆ హైవే దగ్గర వాళ్ళు డ్రాప్ చేసేస్తారనమాట. అట్లా కాకుండా చెక్ పోస్ట్ అనుకోండి లోపలికి వెళ్తాయి, సో దట్ కొంచెం మీకు గోకర్ణలోకి వెళ్ళిపోతారు. అండ్ మీకు అన్ని థింగ్స్ అన్ని చుట్టుపక్కల అవైలబుల్ ఉంటుంది, లైక్ బైక్ రెంటల్స్ అవనివ్వండి, ఆటోస్ అవనివ్వండి, అన్నీ చాలా అంటే చాలా అవైలబిలిటీగా ఉంటాయి. సో ఇంకా మేము ఈ ప్లేస్ని మనం గోకర్ణ చెక్ పోస్ట్ అంటాం అనమాట. అక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఆటోస్, అవన్నీ కూడా అక్కడ చాలామంది పెట్టేసి ఉంటారు. సో అవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. అండ్ దాని పక్కనే ఇక్కడ బైక్ రెంటల్స్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ వీటి డీటెయిల్స్ నేను డీటెయిల్గా నేను నెక్స్ట్ వ్లాగ్స్ నుంచి కూడా నేను మీకు చెప్తాను, లైక్ ఏమేం ప్లేసెస్ విజిట్ చేయొచ్చు, ఏంటి ఎట్లా ఉంటుందని ఎవ్రీ సింగిల్ డీటెయిల్ నేను మీకు ఎక్స్ప్లెయిన్. గైస్ వీఆర్ ఇన్ గోకర్ణ. సో ఇది గోకర్ణ చెక్ పోస్ట్ అనమాట. మనకి బస్సెస్ అన్నీ ఇక్కడే డ్రాప్ చేసేస్తారు. సో ఇక్కడ మనకి బైక్ రెంటల్స్ ఉన్నాయి, అండ్ కావాలంటే మీరు ఆటో వెళ్ళొచ్చు. బట్ ఆటో ఇక్కడి నుంచి మేము అడిగిన ప్లేస్కి 200 చెప్పిండు గైస్ లిటరల్లీ. బైక్ రెంటల్స్ మనకి 300 ఉంది, 400 ఉంది. మనం చూసుకోకుండా ఫస్ట్ 400 దగ్గరికి వెళ్ళిపోయాము. సరే మళ్ళీ అక్కడ కాకుండా వేరే దగ్గర తీసుకోవడం ఎందుకులే అని చెప్పి అదే తీసుకుంటున్నాము. సో 2 డేస్కి వచ్చేసేసి మనకి బైక్ 800 పడుతుంది అనమాట. సో ఈ రోజుకి రేపటికి మేము 8 మెంబర్స్ ఉన్నాం కదా. సో ఇట్లా ఊరుకురుకునే ఆటోస్ అవన్నీ అంటే కష్టం ఉంటుంది, వెంటనే ఆటో దొరకడం అదంతా కూడా ఎందుకు. అండ్ మోర్ ఓవర్ బైక్ మీద కూడా మేము ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది కదా, అండ్ ఎక్కువ ఏం రిస్క్ ఏమి ఉండదు, అంతా ఈ చుట్టుపక్కల ఉంటుంది కాబట్టి మనం మంచిగా బైక్ రెంటల్ తీసుకోవచ్చు. 8 మెంబర్స్ కాబట్టి మేము 4 తీసుకుంటున్నాం, 4 2s 8 అన్నట్టు. సో ఇంకా పెట్రోల్ అదంతా మనమే. అండ్ ఇక్కడ ఇంకొక హోటల్ కూడా ఉంది, ఇందాక నేను మీకు చూపించిన కదా, అక్కడ గోదావరి, దాని కింద ఉడిపి ఉండింది. మేము అక్కడే ఇంకా నార్మల్గా బ్రష్ చేసేసి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్తాం అనమాట. సరే బైక్ రెంటల్ అయితే తీసేసుకుందాం, దాని తర్వాత వెళ్దాం అక్కడ అని. బాగుండింది. అండ్ అట్లా కాకుండా ఇక్కడ కొంచెం ముందు రామ్ నివాస్ అని కూడా ఒకటి ఉంది, అక్కడ కూడా బాగుంది. బట్ సరే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయాం కదా అని ఇంకా అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ రోజు నాకు తెలిసి బస్సెస్ కూడా ఇక్కడికే వచ్చి మేము ఎక్కాలనుకుంటా, అందుకనే ఇంకా బైక్ రెంటల్ది కూడా ఇంక ఇక్కడే తీసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి అన్ని దగ్గరే గైస్, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ చూపిస్తున్నాయి, కానీ దానికే వాళ్ళు ఇట్లా 200 అట్లా అడుగుతున్నారు. సో దానికన్నా బైకే తీసుకుంటే బెటర్ కదా అని యాక్టివా తీసుకుంటాం, ఐ మీన్ స్కూటీస్ తీసుకుంటున్నాం అనమాట. సో మనకి ఇక్కడ కార్ ఏం చూపించలేదు, జస్ట్ బైక్ రెంటల్స్ ఉన్నాయి. మేబీ కార్ అట్లా అయితే లోపలికి ఎట్లా ఉంటాయేమో, బట్ మేము కార్ వద్దనుకున్నాము, మాకు బండి మీద తిరగాలి అనిపిస్తుంది. అండ్ ప్రస్తుతానికి వర్షం లేదు, జస్ట్ చిన్న చినుకులు పడుతున్నాయి అంతే. ఈరోజు అంతటికి ఇట్లనే ఉంది వెదర్. సో ఇలా ఈరోజు రేపు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం, ఓకేనా. మా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట, సో వాళ్ళు తీసుకుంటున్నారు. నేను ఎవరిని తీస్తలేదు బికాజ్ ఒక 2-3కి వద్దు అనుకున్నారు. సో ఇంకా నేనే కవర్ చేస్తున్నా మొత్తం, ఎవరిని తీయకుండా. సో వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయొద్దు కదా మనం. సో లేట్ అయింది గైస్ బాగా. గోవా మీదుగా, ఐ మీన్ గోవాకి వెళ్ళే రూట్లో వచ్చాం, గోవా మీదుగా కాదు, దీని తర్వాత ఉంటుంది గోవా. మామూలుగా గోకర్ణ రోడ్ అదంతా క్లోజ్ ఉండేట నేను ముందు చెప్పినా కదా. సో అది మ్యాటర్. సో బైక్ రెంటల్ తీసేసుకొని అంత ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వెళ్ళి తినేసేసి, ఏది లేదన్నా సరే మేము వెళ్ళే హోటల్కి ఒక 10-10:30 కల్లా వెళ్ళిపోదాము అని. వాళ్ళు 11-12 కల్లా చెక్ ఇన్ ఇచ్చేస్తారని అనుకుంటున్నాము. సో చూద్దాం. సో మేమైతే స్కూటీస్ అయితే రెంట్ తీసుకున్నాము, 4 స్కూటీస్. బట్ టు బీ హానెస్ట్ గైస్, లైక్ మేము ఫస్ట్ అయితే వద్దు అనుకున్నాం, ఎందుకులే ఇప్పుడు అంటే ట్రావెల్ చేయడం ఎందుకు అట్లాగా అని చెప్పి. బట్
తీసుకుంటే మీరు చాలా సేవ్ అవుతారు. అండ్ మీరు ఎక్కడికైనా మీ ఓన్గా వెళ్ళొచ్చు, మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ప్లేసెస్ అన్నీను. అండ్ ఆటోస్ వాళ్ళతో పెట్టుకుంటే వాళ్ళు అసలు ఇష్టం వచ్చినట్టు డిమాండ్ చేస్తారు ప్రైజెస్ అవన్నీను. బస్సెస్ కూడా చాలా ప్లేసెస్లో వీళ్ళు ఆపనివ్వట్లేదంట బికాజ్ ఆఫ్ ఈ ఆటోస్ వాళ్ళు అదంతా చేయడం వల్ల. సో నేనైతే స్కూటీ రెంటల్ తీసుకోవడానికి సజెస్ట్ చేస్తా. సో దట్ విల్ బి ద బెస్ట్ డెసిషన్ అదైతే మాత్రం. సో ఇంకా దాని తర్వాత మాకు ఎదురుగానే ఈ హోటల్ కనిపించింది ఉడిపిది. సో ఇంకా మేము అందులోకి వెళ్ళిపోయి అక్కడ తిన్నాం. బట్ టు బీ హానెస్ట్ ఫుడ్ అసలు ఏం బాగాలేదు గైస్. నేను అయితే రవ్వ ఆనియన్ దోశ ఆర్డర్ చేసుకున్నా, అదైతే అసలు ఏం బాగాలేదు. ఇంకా మిల్క్ షేక్ కూడా తాగుతున్నా కదా, అది కూడా ఏం బాగాలేదు. ఏదో ఇంకా తిన్నామంటే తిన్నాం, బట్ ప్రైస్ మాత్రం ఘోరంగా వేసిండ్రు. ఒక దోశ మైసూర్ మసాలా దోశనే 180 ఎంతో పెట్టారు, ఏంటో అనిపించింది. సో తర్వాత అయితే మేము హోటల్కి వెళ్ళిపోయాం గైస్. యాక్చువల్లీ మేము బుక్ చేసుకుంది ఒకటి, బట్ అది మాకు నచ్చలేదు. సో ఇంకా అక్కడ మేము ఉండలేదు, వేరేది చూసుకున్నాం అనమాట. బట్ మేము వెళ్ళింది అయితే లైక్ ఇప్పుడు ఉన్నది అయితే టు బీ హానెస్ట్ చాలా అంటే చాలా బాగుండింది. దాని డీటెయిల్స్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. సో ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. సో సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై.